ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న కొత్త పరిణామాలు. ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న వేళ అసమ్మతలు, ఆవేదనలు, పార్టీల ఫిరాయింపులు ఇవన్నీ కూడా రాజకీయ పరంగా రెగ్యులర్గా జరిగే అంశాలే. కానీ ఈసారి ఎన్నికల్లో వినూత్నంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. జనసేన పాత్ర ఏంటి ఈ ఎన్నికల్లో? తెలుగుదేశం పార్టీతో పొత్తులో వెళ్ళిన జనసేనకి తగిన సీట్లు దక్కాయా? ఇలాంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యం. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్యకాలంలో హరిరామ జోగయ్య గారు కొన్ని సూచనలు చేశారు సీట్లు ఖరారు అవ్వకముందు. అందులో భాగంగా 40 నుంచి 50 సీట్లు తీసుకుంటే రాజ్యాధికారం వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది, బలమైన సామాజిక వర్గం అంతా కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, మీరు సక్సెస్గా విజయం సాధిస్తారని ఆయన చెప్పిన అంశాలు. సో పదే పదే ఆయన లెటర్లు రాస్తుండడం, తర్వాత పొత్తు పార్టీలో భాగంగా జనసేన తెలుగుదేశం పార్టీ సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. అందులో 24 సీట్లు మాత్రమే ఆయనకు వచ్చిన పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏ రకంగా మీరు రాజ్యాధికారం చేస్తారో, ఎందుకు తెలుగుదేశం పార్టీతో మీరు ఈ రకంగా ప్రవర్తించారు, ఎందుకు డిమాండ్ చేయలేకపోయారు, ఎందుకు తగ్గుతున్నారు, మీ పవర్ మీరు తెలుసుకోలేకపోతున్నారు, ఇలా చాలా అంశాలు ఆయన ప్రస్తావించడం జరిగింది. సో ఆ తర్వాత జరిగిన ఒక భారీ బహిరంగ సభ తాడేపల్లిగూడెంలో, ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. నాకెవరో సలహాలు ఇవ్వద్దు, నా వ్యూహం నాకుంది, చెప్పే వాళ్ళందరూ 2019లో ఏం చేశారు అని చెప్పి ఆయన చాలా ఆవేశపూరితంగా మాట్లాడిన సందర్భం. దానికి నొచ్చుకున్న హరిరామ జోగయ్య గారు ఒక లేఖ రాశారు, మీ కర్మ మీది, మీరు అనుభవించండి. ఆయనకి లేఖ రాసి మళ్ళీ ఆ మరుసటి రోజే ఇంకా ఆయన లేఖలు ఆపుతారనుకుంటే మళ్ళీ మరొక లేఖను సంధించారు. నా చివరి కొన ఊపిరి వరకు కూడా నేను ఈ రకమైన సలహాలు ఇస్తూనే ఉంటాను, కాపు సామాజిక వర్గం వస్తుంది, పెద్ద ఆయన ఆవేదన ఆయన వ్యక్తం చేశారు. సో ఈ టైంలో ముద్రగడ ఎపిసోడ్ అన్నది గత కొన్ని రోజులుగా సస్పెన్స్ థ్రిల్ లాగా కొనసాగుతుంది. ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు, పవన్ కళ్యాణ్ ఆయన ఆహ్వానించారు కానీ ఆయన రాలేదు అని చెప్పి ఆయన ఒక లేఖ సంధించారు. మీరు వస్తానన్నారు, రాలేదు, 24 సీట్లు తీసుకున్న మీకు నా అవసరం లేదేమో అని చెప్పి ఆయన మాట్లాడపడిస్తారు. సో ముఖ్యంగా ఎక్కువగా వినిపించేది కాపు సామాజిక వర్గంలో చేగొండి హరిరామ జోగయ్య గారు, ముద్రగడ పద్మనాభం గారు, వీళ్ళు ఎక్కువగా వినిపిస్తుంది. కాపు సామాజిక వర్గంలో కాపు పెద్దలు అంటారు వీళ్ళని. సో ఆ పెద్దలిద్దరూ ఎందుకు పవన్ మీద నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది, ఎందుకు వ్యతిరేకంగా ఈ రకమైన లెటర్లు రాస్తున్నారు, ఈ లెటర్ల వల్ల పొత్తు పార్టీలకి లాభమా నష్టమా, వైఎస్ఆర్సీపీకి కోవర్ట్లుగా పనిచేస్తున్నారని డైరెక్ట్గానే వీళ్ళ మీద స్క్రోల్స్ చేస్తున్న నేపథ్యం. నిజంగా కోవర్ట్ ఆపరేషన్ జరుగుతుందా? మరొక వైపు సంచలనాలు రేకిస్తూ చేగుండి సూర్యప్రకాష్ గారు, హరిరామ జోగయ్య గారి కుమారుడు, వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీర్థం పుచ్చుకోవడం, ఇది మరొక వైరల్ అవుతున్న అంశం ఈ జరిగిన సంఘటన. అసలు సూర్యప్రకాష్ గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, అసలు ఏం జరిగింది, ఎందుకు వీళ్ళంత ఆవేదన చెందుతున్నారు, నా వ్యూహం నాకు వదిలేమని పవన్ కళ్యాణ్ చెప్తుంటే ఎందుకు పదే పదే ఆయన ప్రశ్నిస్తున్నారు, ఇవన్నీ ఇప్పుడు కాపు సామాజిక వర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద దీని ప్రభావం ఏ రకంగా ఉంటుంది, ఇదే ఇష్యూపై మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా చేగొంటి సూర్యప్రకాష్ గారు, హరిరామ జోగయ్య గారి కుమారులు మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ నేను నెంబర్ కూడా స్క్రోల్ చేస్తాను. ఎవరైనా మీ అభిప్రాయాలు లేకపోతే వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడాలంటే పర్సనల్గా టార్గెట్ కాదు, విధాన